రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో ఏకంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 140 మందికి పైగా గాయపడ్డారు. క్రాకస్ సిటీలోని కన్సర్ట్ హాల్లో రష్యన్ రాక్ బ్యాండ్ పిక్నిక్ సంగీత కార్యక్రమంలో నరమేధం సృష్టించారు. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్లోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధృవీకరించింది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని చెబుతోంది. ఉగ్రదాడి ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడి వెనుక ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇటు ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఐసిస్ మాస్కో దాడి తమ పని అని ప్రకటించుకుంది. దాడి తర్వాత తమ బృందం సభ్యులు సురక్షితంగా తమ స్థావరాలకు చేరుకున్నారంటూ టెలిగ్రామ్లో ప్రకటించుకుంది. మరోవైపు రష్యా నేషనల్ గార్డ్ మాత్రం ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు రష్యాలో భారీ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ. ఎక్స్ వేదికగా రష్యా ప్రభుత్వానికి ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు రష్యా ఉగ్ర ఘటనపై అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆడ్రియన్ వాట్సన్ స్పందించారు. మాస్కోలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని, నెల రోజుల క్రితమే అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందని, వెంటనే రష్యా అధికారులకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్నారు.